తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అవును సార్, మా కళ్ళారా చూసాం. మీరు వెతుకుతున్న అజయ్ వాడు ఎవడో కాదు, డీసీపీ బిజువార్ మా కొడుకే. పాత బస్తీలోనే సార్ వాళ్ళు ఉండేది. అవును సార్, చార్మినార్ కి దగ్గరలోనే సార్. స్వప్న ఐ లవ్ యూ. రే ఇంకేడు స్నానం చేసేస్తాడు. ఎక్కడండ్రా? ఈయన ఎక్కడ ఉంటాడు? రారా బయటికి. మిస్టర్ ఓబుల్ రెడ్డి, వాట్ ఇస్ దిస్? మీరెవరింటికి వచ్చి ఈ న్యూసెన్స్ చేస్తున్నారో తెలుసా? ఈ క్వశ్చన్ నన్ను కాదురా, నీ కొడుకున్నాడుగా ఆడు చెప్తాడు. ఆడ కాబోయే పెండ్లాన్ని లేపుకొచ్చినాను, అందుకొచ్చుంటాడు నాయన అని చెప్తాడు. రే, అమ్మాయిల శరీరాలతో తప్ప మిగతా వాటితో పనిలేని వాడిరా. అట్లాంటిది జీవితంలో మొదటిసారి ఓ అమ్మాయి మీద మనసు పడినా పిచ్చోడినైనా అది నా మెదడు తింటా అంది. నాకిప్పుడు ఎవరు కనిపించట్లేదు. నేను మనసు పడ్డ ఆ పిల్ల, దాన్ని లేపుకొచ్చిన నీ కొడుకు, అంతు చూస్తా. అన్నా, గదిలో నుండి డాబా మీదకి దారుందన్నా. రేపుల్లే చూడ ముచ్చటగా ఉందే ఈ చోటు. ఓ పక్కన నా లవ్వర్ స్వప్న బేగంతో మీటాపాన్ తినిపించుకోవాలని ఉంది. ఇంకో దిక్కు నీ కొడుకు తల నరికి ఆ చార్మినార్కి ఏలాడదీయాలనుంది నాకు. రే డీసీపీ, నువ్వీడ ఆ మత పోళ్ళు ఈ మత పోళ్ళు కుమ్ముకోవడం చూసుంటావు. మా దిక్కున ఒకే కులపోళ్ళు తెగ నరుక్కున్న నెత్తరు తుంగభద్రలో ఎట్టా పారుతుండాదో చూసుంటావు. నీకొక్క దిన టైం ఇస్తాండా. ఈలోగా నువ్వు నీ కొడుకుని, నా కాబోయే లవ్వర్ పెండ్లాన్ని అప్పగించకపోతే నీ తాయ్. ఏందలా చూస్తున్నారు? ఈ తండ్రి కొడుకులు దొంగ నా బిడ్డలు. జాగ్రత్తగా ఉండండి. నా లవ్వర్ని లేపుకొచ్చిండు. వీళ్ళు చేసిన తప్పుకి మీకు శిక్ష పడద్ది. నేను ఎవ్వరిని కొట్టను, చంపేస్తా. రేయ్ రండ్రా. అజయ్, టికెట్లు ఓకేగా? ఓకే, సరిగ్గా 3:20కి రిపోర్టింగ్ టైం. ఓ అజయ్, సిచ్యువేషన్ చాలా సీరియస్గా ఉందిరా. 24 గంటలు నిన్ను స్వప్న అప్పచెప్పాలని ఓబులెడ్డి మీ నాన్నకి వార్నింగ్ ఇచ్చాడు. మీ నాన్న మమ్మల్ని కూడా స్టేషన్కి పిలిపించి చాలాసేపు ఇంటర్గేట్ చేశాడు రా మామ. మాకు తెలియదు, ఎంత ముత్తుకున్నా వినలేదు. 4 పీకులు కూడా పీకాడు. ఓ పక్క పోలీసులు, మరో పక్క ఓబులెడ్డి మనుషులు. సిటీ మొత్తం వాళ్లే. మన ఏరియాలో అయితే చెప్పనక్కర్లేదు. అసలు ఈ అమ్మాయిని ఈ టైంలో ఎయిర్పోర్ట్ కాదు, ముందు అసలు ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళటమే చాలా కష్టం రా. మన మూమెంట్స్ అన్నీ కూడా వాళ్ళు కంట కనిపెడుతూనే ఉంటున్నానని నా అనుమానం. వాళ్ళ నెట్వర్క్ కూడా చాలా హై లెవెల్లో ఉంది. దాంట్లో డౌట్ లేదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇవి మీ దగ్గర ఉంచండి. మీ నలుగురు కూడా ఎవరితో సంబంధం లేకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎప్పటికప్పుడు వాళ్ళ మూమెంట్స్ నాకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాయి. తిరిగి మనందరం 3ంటికి ఎయిర్పోర్ట్లో కలుద్దాం. ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయి ఇక్కడి నుంచి బయలుదేరాలి. నువ్వు వెళ్ళిపోతున్నావంటే ఎందుకో చాలా బాధగా ఉంది. చాలా తక్కువ రోజుల్లోనే క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాం. అవును, నువ్వు అమెరికాలో ఏం చదువుతావు? ఏమో, వెళ్ళాక డిసైడ్ చేయాలి. మళ్ళీ ఎప్పుడు వస్తావు? తెలీదు. వస్తావా అసలు? ఏమో. ఆ చదివేది నువ్వు ఇక్కడే చదవచ్చు కదా. ఏంటి ఏడిపించేస్తున్నావా? శుభవాన్ తన చదువు కోసం విదేశాలు వెళ్తుంటే నీ ప్రాబ్లం ఏంటి? లాలీపాప్ కావాలా? నేను ఒక్కదానే కాదు, తను కూడా ఏడుస్తుంది. కావాలంటే చూడు. ఏంటి, నీకు కూడా లాలీపాప్ కావాలా? అదే కదా మన టాలెంట్. నువ్వు ఎవరినైనా ఏడిపించగలవు. మరి నీ టాలెంట్ ఏంటి? ఎవరిని అర్థం చేసుకోకపోవటమా? కాదు, ఎవరికి అర్థం కాకపోవడం. నా ఉద్దేశం, నేను వెళ్ళిపోతున్నాను కదా, బాధగా లేదా? బాధే ఉంది, సంతోషించాల్సిన విషయమే కదా. నాకైతే చాలా బాధగా ఉంది.
మిమ్మల్ని, మీ ఇంటిని, ఫ్రెండ్స్ని విడిచిపెట్టాలంటే నా వల్ల కావటం లేదు. అలా అయితే నాకు కూడా బాధగానే ఉంది. నువ్వు వెళ్ళిపోతున్నావు కదా, ఈ చేజ్లు, టెన్షన్లు, అడ్వెంచర్లు ఏముండవు. కాకపోతే నేషనల్ కప్ ఒకటి ఉంది. ఇప్పుడు ఇంత టెన్షన్ నీ కబుర్లు అవసరం? నీకు కావాల్సిన బట్టలన్నీ దీంట్లో ఉన్నాయి. రాత్రి ఏం తినట్లేదు కదూ, తింటాను కూడా దీంట్లో ఉన్నాయి. నువ్వు త్వరగా బట్టలు కూడా మార్చుకొని వచ్చి. రే, కింద సెక్యూరిటీ డ్యూటీ మార్క్ ముందు మనం ఇక్కడి నుంచి చెక్కారు. ఫోన్ రా మామ. హలో, కొంపలు అంటుకున్నాయిరా. మీరెక్కడుంది పోలీసులు తెలిసిపోయింది. ఏమైందిరా మామ? రిపోర్టింగ్ టైంకి గంటే ఉంది మామ. నువ్వు ముందు ఆశాన్ని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళి. అజయ్, లిసన్ టు మీ కేర్ఫుల్లీ. మర్యాదగా లొంగిపో. మొత్తం అన్ని వైపులా పోలీసులు ఉన్నారు. నువ్వు ఎటు నుంచి తప్పించుకోలేవు. ఆర్ యు లిసనింగ్ టు మీ? అజయ్, మరో దారి లేదు. లొంగిపో. ఈరోజు ఏం వారం? శుక్రవారం. ఏడవట్లేదు కదా? ఏడ్సేవలే. శుక్రవారం సరిగ్గా 1:45 ఇక్కడ ఏం జరుగుతుందో కాసేపులో చూద్దు కానీ. కూర్చో. హలో హలో ఆన్సరింగ్. హలో. అజయ్, పోలీసు వస్తున్నారా? కమాన్ అజయ్, కమాన్. సార్, నమాజ్ కావడం వల్ల ముస్లిమ్స్ అంతా పెడుతున్నారు. అసలే సెన్సిటివ్ ఏరియా. మనం ఏమన్నా షూట్ చేస్తే అనుకుంది ఏదైనా జరిగితే? అయితే వెళ్ళి వెతకండి. గో అండ్ సర్చ్ దెమ్ ఆల్ ఆఫ్. నీ వెనక్కి కర్నూలు వాళ్ళు వస్తున్నారు, చూసుకో. అజయ్, పటేల్ మార్కెట్ దగ్గర ఓబులెడ్డి మనుషులు ఉన్నారు. మండి దగ్గర పోలీసులు ఉన్నారు. నువ్వు వెంటనే పత్రికటి రోడ్డు తీసుకో. హలో అజయ్, అజయ్, ఏంట్రా చెప్పు. అజయ్, అజయ్, 1 నిమిషం లైన్లో ఉండరా. ఇది పట్టుకో. ఇవ్వు, ఇవ్వు.
ఇప్పుడు చెప్పరా. బేగంపేట బస్ స్టాప్ దగ్గర వ్యాన్ రెడీగా ఉంది. ఏపీ 21C2244. బైక్ మీద ఎక్కువ దూరం రిస్క్ చేయదు. స్వప్న రా కూర్చో. టెన్షన్ ఏం లేదు, వెళ్ళిపోతాం సరేనా. నువ్వే మాయ చేసావు గాని ఇలా ఈ క్షణం ఆగిపోని. నువ్వే మాయ చేసావు గాని ఇలా ఈ క్షణం ఆగిపోని. ఇంకా రిపోర్టింగ్కి టైం ఎంత ఉంది? 40 నిమిషాలు ఉంది. 40 నిమిషాలు ఉందా? సరే 40 నిమిషాలు ఉంది. ఇప్పుడేంటి? నాకు తినాలని ఉంది. పానీపూరియా? నీకేమైనా పిచ్చెక్కింది? అవతల ఫ్లైట్. ప్లీజ్ 40 నిమిషాలు ఉంది కదా, ప్లీజ్ ప్లీజ్. కానీ బాబు తనకి ఏమీ కావాలి, తొందరగా ఇస్తా. సరేనే. హలో, లేదురా దగ్గరలోనే ఉన్నాం, ఇంకా 15 నిమిషాలు ఉంటాం. సరే, లేదు టెన్షన్ ఏం లేదు. ఓకే. హే, ఇక్కడ అమ్మాయి ఉండాలి. ఇది తినేసి అటే వచ్చారు సార్. ఎక్కడికి వెళ్ళావు? ఇక్కడే షాపింగ్కి. ఇప్పుడేంటి షాపింగ్? చెప్పకుండా వెళ్ళిపోతావేనా? ఎంత కంగారు పడ్డాను తెలుసా? అరే నాకు టెన్షన్ కూడా నీకు లేదు. వెళ్ళేది నేనా నువ్వా? నీ క్యాబ్ నా వల్ల ఓసారి మ్యాచ్ మిస్ అయ్యింది. ఈసారైనా మీరు తప్పకుండా నేషనల్ కప్ గెలవాలని నా గుర్తుగా నీ క్యాబ్. బెస్ట్ ఆఫ్ లక్. దానికి ఇదా సమయం? సర్రా. స్వప్న, కాసేపట్లో నువ్వు నీలో ఏదో తెలియని వెలితి, ఎక్కడో చిన్న అసంతృప్తి ఉన్నాయి కదూ. నీ మొహం చూస్తే తెలుస్తుందిలే. నువ్వు అలా వెళ్ళటం నాకు ఇష్టం లేదు. అందుకే నీకు చిన్న సర్ప్రైజ్. ఆడదాన్ని మనసు అర్థం చేసుకోలేనన్నావు కదూ. అటు చూడు. అమ్మా స్వప్న, రే, వాళ్ళు ఇక్కడ ఎక్కువసేపు ఉంటే మంచిది కాదు. నువ్వు వెళ్ళి డ్రాప్ చేసిరా. స్వప్న, ఫ్లైట్కి టైం అవుతుంది.
స్వప్న, ఇదిగో నీ పాస్పోర్ట్. లోపలికి వెళ్ళి బోర్డింగ్ పాస్ తీసుకో. నీది స్టూడెంట్ వీసా కాబట్టి ఫార్మాలిటీస్ పెద్ద ఉండవు. నీ సర్టిఫికెట్లు మిగతా డబ్బులు దీంట్లో ఉంది. అక్కడికి వెళ్ళాక బట్టలు కొనుక్కుంటావుగా, ఓకేగా? ఏదో మర్చిపోయానే, గుర్తొచ్చింది. రాత్రి మీ బాబాయ్ వాళ్ళతో ఫోన్లో మాట్లాడి వాళ్ళు నేను ఎయిర్పోర్ట్కి వచ్చి పికప్ చేసుకుంటారు. వాళ్ళ నంబర్లన్నీ దీంట్లో రాశాను, ఓకేనా? కన్ఫ్యూజన్ లేదుగా? అక్కడికి వెళ్ళాక ఫోన్ చేస్తావా? అదే మీ నాన్నకి, వాళ్ళకు కూడా కొంచెం రిలీఫ్గా ఉంటుంది. జాగ్రత్తగా వెళ్తావుగా? నువ్వేం చిన్నపిల్లవు కాదు కదా. సరే, టైం అయింది, లోపలికి వెళ్ళి బాయ్. బైక్ కేజ్ ఎవరా? వెంటనే ప్రాక్టీస్ మొదలు పెట్టాలి. గ్రౌండ్కి పదండి, బయలుదేరండి. స్వప్న రా, కూర్చో. నీ క్యాప్. నిన్ను వదిలి నేను వెళ్ళలేను. నా వల్ల కావట్లేదు. నాకు నువ్వు కావాలి. ఎప్పటికీ నీతోనే ఉండాలనుంది. నన్ను నేను మోసం చేసుకుని వెళ్ళిపోలేను. నువ్వు ఎక్కడికి తోడు ఉంటే నాకు ఇంకెవ్వరి భయం లేదు. ఇంతకంటే నేనేం చెప్పలేను. నాకు నువ్వు కావాలి. నాకు నువ్వు కావాలి. తీసుకుపోండి. అజయ్, 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 అనవసరమైన గొడవలు తలదూర్చద్దురా అని మొత్తుకున్నా విన్నావా? చివరికి ఏం సాధించావు? స్టేట్ కప్ ఫైనల్స్ వరకు కూడా వెళ్ళి ఎవరినో ఉద్ధరించాలని చెప్పి ఆడకుండా వచ్చేసి మమ్మల్ని అందరినీ ఫూల్ చేశావు. తర్వాత నేషనల్ లెవెల్లో ఆడతానని చెప్పావు. ఏమైంది? రేపు రాత్రికి నేషనల్ గేమ్ ఫైనల్స్ పెట్టుకొని ఇక్కడ ఊచ లెక్క పెడుతూ కూర్చున్నావు. సిగ్గుగా లేదు? ఏందే అత్త, ఎట్టున్నానే? చెప్తే సెయ్యట్టుకు లాగేలా ఉన్నావు. ఏందే మీ దిష్టే తగలేలా ఉంది నా బిడ్డకి? నీకేందిరా, తల తీసినా తల దువ్వినా నీదంతా నీ అబ్బ పోలికే. ఈ సోకులకేం గాని వెళ్ళి ఆ పిల్లని కాసింత దువ్వుకో. ఆ పిల్లను పెండ్లి కూతురు చెయ్యాలా? రేపు రాత్రి 11ంటికి పెండ్లే. ఈ లోపది ఏ అఘాయిత్యం చేసుకోకుండా ఉండేందుకు వెళ్ళి కాసింత మచ్చిగా చేసుకోపో. ఐ లవ్ యూ. అదేంది ఏడుస్తూ ఉండావనుకుంటే కంట్రీ చికెన్ తింటున్నావు? నేనెందుకు ఏడుస్తాను? అవునులే, నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను కదా. ఈ లెగ్ పీస్ తింటావా నా కోసం? వద్దు, కడుపు నిండింది. అది సరే, మన పెండ్లికి నీకు ఏం గిఫ్ట్ కావాలా? మా ఆయన అడిగి చెప్తా.
మీ ఆయన అవును అతనే. స్మార్ట్గా ఉంటాడు. గుర్తుకు రాలేదా? ఆ రోజు కర్నూల్లో కొండారెడ్డి బుర్జ్ సెంటర్లో నిన్ను 4 పీకి నన్ను తీసుకెళ్ళాడే అజయ్. మర్చిపోయావా? అతనా పిల్లకాయలాగున్నాడని వదిలేశాను, కానీ దొరికిపోయాడుగా. ఈ పాటికి హాస్పిటల్లోనో చేరుంటాడు. అయ్యో రెడ్డి, అతను హాస్పిటల్ ఎందుకు ఉంటాడయ్యా? మన ఊళ్ళోంచే నన్ను తీసుకెళ్ళినవాడు ఇక్కడికి రాలేడా? వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు, నా మెళ్ళో తాళి కడతాడు. నువ్వు కూడా 2 అక్షింతలేదు గాని. అంత నమ్మకం ఉందా ఆడి మీద? ఇన్ని రోజులు అతనితోనే ఉన్నదాన్ని. అతని సత్తా ఏంటో నాకు తెలీదా? ఒక్క ఆడదాన్నైనా పెండ్లి చేసుకున్న తరువాతే ముట్టుకుందాననుకున్నాను, కుదిరి చావట్లే. ఏయ్, రావే రావే, నా సత్తా ఏంటో చూపిస్తాను. రావే సత్తా చూపిస్తాను. రావే సత్తా ఈడెప్పుడు ఇంతే, ఏం వచ్చినా ఆపుకోలేడు. అందరూ లోపలికి వెళ్ళి తలుపులు వేసుకోండి. నువ్వు గానీరా. రావే